హలో ఫ్రెండ్స్. యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనం మన నిజ జీవితంలో చిన్న చిన్న శబ్దాలను కూడా స్పష్టంగా వినగలుగుతాం. కానీ అదే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని పెద్ద శబ్దాలను కూడా మనం వినలేకపోతాం. ఇదేమైనా లోపమా? శాపమా? లేదా ఇది మన బ్రెయిన్‌లో జరిగేటటువంటి ఒక మెకానిజమా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం తెలివిని పెంచుకుందాం. సో, ఈ వీడియోలో ఎందుకు మనం పెద్ద పెద్ద శబ్దాలను వినలేకపోతాం అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. సో, ఇక్కడ మన బ్రెయిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మన బ్రెయిన్ యొక్క నిర్మాణం. దీంట్లో రెటిక్యులర్ ఫార్మేషన్ అనేది ఇలా ఉంటుంది. ఈ న్యూరాన్ల గ్రూపులు ఉంటాయి కదా! చిన్న చిన్న కణాలు ఉంటాయి వెంట్రుకల్లాగా. వీటిని న్యూరాన్లు అంటారనమాట. ఈ న్యూరాన్ల గ్రూపులు ఉంటాయి. ఓకే. ఈ న్యూరాన్ల గ్రూపులన్నీ కలిస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే రెటిక్యులర్ ఫార్మేషన్ అంటారు. ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ ఎక్కడ ఉంటుందంటే దాన్ని బ్రెయిన్‌లో ఉందా? ఈ బ్రెయిన్‌లో ఉన్న ఈ భాగాన్ని మొత్తం స్టెమ్ అంటారు. ఈ స్టెమ్ లోపల ఉంటదనమాట రెటిక్యులర్ ఫార్మేషన్. ఇది రెటిక్యులర్ ఫార్మేషన్. సో, ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ ఏం చేస్తదంటే ఇది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తది. ఇన్‌పుట్‌లు అంటే మనకొచ్చేటివి ఏమేమొస్తాయి మనము చూపు, వినికిడి, స్పర్శ, వాసన ఇవన్నిటికి సంబంధించిన సిగ్నల్స్ అనేవి ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ దగ్గరికెళ్తాయి. అప్పుడు రెటిక్యులర్ ఫార్మేషన్ అనేది ఒక జాలీలాగా, ఒక వడపోసే మిషన్ లాగా, ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుందనమాట. మనకు అవసరమయ్యే సంకేతాలను మాత్రమే పంపిస్తదనమాట. ఇప్పుడు మనం నిద్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనకు నిద్ర లోపల అనేక శబ్దాలొస్తాయి. ఎక్కడికి? ఫిల్టర్ దగ్గరకొస్తాయి. ఫిల్టర్ దగ్గరకొచ్చినప్పుడు ఫిల్టర్ ఏం చేస్తదంటే వాటిని డిసైడ్ చేస్తది. ఇలా ముఖ్యమైన అర్థవంతమైన శబ్దాలేంటి? అవి డిసైడ్ చేసి అవి మెదడుకు పంపియాలనా వద్దా అని డిసైడ్ చేస్తది. నిద్రలో మాత్రమే. ఈ నిద్రలో సమాచారాన్ని ఈ విధంగా వడపోస్తదనమాట. ముఖ్యమైన అర్థవంతమైన శబ్దాలు, అప్రయోజన బలహీనమైన శబ్దాలు. ఏ సిగ్నల్ అయితే ఇది బలహీనం అనుకుంటదో దాన్ని మెదడుకు పంపించదు. అందుకని మనం నిద్ర లోపల శబ్దాలను వినకపోవడానికి కారణం వచ్చేసి రెటిక్యులర్ ఫార్మేషన్ అనేది. రెటిక్యులర్ ఫార్మేషన్ అనేది ఈ శబ్దాలను పంపించాలనా వద్దా అని డిసైడ్ చేస్తది కాబట్టి అందుకే మనకు నిద్ర లోపల శబ్దాలు వినపడవు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.